నవంబర్ 16 నుండి నవంబర్ 22 వరకు తులా రాశి వారపు రాశిఫలాలు. మీరు ఎల్లప్పుడూ మీ సుఖాలను నెరవేర్చడానికి సాధ్యమయ్యే ప్రతిదాన్ని చేస్తున్నట్లు కనిపిస్తారు మరియు ఈ వారం మీ వైఖరి మీ ఆరోగ్యానికి హానికరమని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో, మీ ఏకపక్ష ప్రవర్తన మీ ఆరోగ్యానికి సమస్యలను సృష్టించడమే కాక, మీ వ్యక్తిగత జీవితాన్ని బాధాకరంగా చేస్తుంది. మీ రాశిచక్రం యొక్క దాదాపు అన్ని స్థానికులు, వారు కష్టపడి సరైన దిశలో ప్రయత్నించినప్పుడల్లా, వారు మంచి ఆర్థిక లాభాలను పొందుతారని బాగా అర్థం. మీ ఆలోచనలో సానుకూలతను తీసుకురావడానికి మరియు మీ ప్రయత్నాలను ఒకే దిశలో ఉంచడానికి మీరు ఈ వారం ఇలాంటిదే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మీరు సరైన అవకాశాలను సద్వినియోగం చేసుకొని డబ్బు సంపాదించగలుగుతారు. ఈ వారం ఇంటి సభ్యుడి చెడు ధూమపాన అలవాటు మిమ్మల్ని బాధపెడుతుంది. దీనివల్ల మీరు వారితో పెద్ద వివాదం లేదా గొడవ పడే అవకాశం ఉంది. ఉత్సాహంతో స్పృహ కోల్పోకండి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం, మీరు మీ ఉన్నతాధికారులతో మరియు సబార్డినేట్లతో మీ సంబంధాన్ని మెరుగుపరచగలుగుతారు. కార్యాలయంలో మీ ముందు ఉన్న అన్ని వివాదాలను తొలగించడం ద్వారా. ఇది మీ ఇమేజ్కి మాత్రమే ప్రయోజనం కలిగించదు, కానీ భవిష్యత్తులో అలా చేయడం ద్వారా మీరు పెంచే అవకాశాలను కూడా పెంచుకోగలుగుతారు. మీ రాశిచక్రం ప్రకారం, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఈ వారం చాలా కష్టమవుతుంది. అప్పుడే సాధించిన సాధన సాధించబడుతుంది. ఈ సమయంలో, ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడంలో మీకు ఏమైనా సమస్య ఉంటే, మీరు మీ పెద్ద తోబుట్టువుల లేదా మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, వైవాహిక జీవితంలో ఈ ఉద్యమం మీ జీవితంలోని అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల, మీరు ఎల్లప్పుడూ మీ అంచనాలను నెరవేర్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తారు మరియు ఈ వారం, మీ వైఖరి మీ ఆరోగ్యానికి హానికరం అని నిరూపించబడుతుంది. శని చంద్రునికి సంబంధించి 6వ ఇంట్లో ఉండటం వల్ల, మీ రాశిచక్రంలోని దాదాపు అన్ని స్థానికులు బాగా అర్థం చేసుకున్నారు. వారు కష్టపడి పనిచేసినప్పుడల్లా మరియు సరైన దిశలో తమ ప్రయత్నాలను చేసినప్పుడు, వారు మంచి ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. ఈ వారం పరిహారం: శుక్రవారం శుక్ర గ్రహం కోసం యాగం, హవనాన్ని నిర్వహించండి.